గోల్డ్ స్కీమ్ పేరుతో లక్షల్లో వసూలు చేసి పరారైన ఓ వ్యక్తి తమ కంపెనీకి చెందిన వ్యక్తి అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని వేగా జ్యువెలరీ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. తమ సంస్థపై వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. పరారైన ముచ్చెర్ల శ్రీనివాసరావుకు తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వేగా సంస్థ పేరును వినియోగిస్తున్న వారిపై చట్టపరంగా ముందుకెళ్తామని తెలిపారు. మా వేగా జ్యువెలరీ మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది. ఈ యొక్క వార్తలో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తిపై కేసు నమోదైనట్లు, అతను మా వేగా ఏజెంట్ అయినట్లు వార్త ప్రచురితమైనది. దానిపై మేము తెలుసుకున్నది ఏమనగా, ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తి చీటీలు మరియు గోల్డ్ స్కీములు కట్టించుకుని పరారైనట్లు తెలిసింది. సదరు ముత్యాల శ్రీనివాసరావుకు మాకు అంటే వేగా సంస్థకి గాని, వ్యక్తిగతంగా గాని, సంస్థ తాలూకా గాని ఎటువంటి సంబంధాలు లేవు. చిట్టీలు గాని, గోల్డ్ స్కీములు కట్టించుకుని ఏజెంట్స్ మా వేగా సంస్థకు ఎవరూ లేరు. మేము ఎవరిని నియమించలేదు. అలాంటి వారు ఎవరైనా వస్తే మీరు మోసపోవద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మా వేగా జ్యువెలర్స్ యొక్క పేరు ప్రతిష్టలను దిగజారినట్టుగా మాట్లాడుతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది. వారిపైన మా లీగల్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.